రైట్. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. కంటిన్యూస్‌గా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఈ ఢిల్లీ సంఘటన మీద. దాని వెనక ఏం జరిగింది? దాని ప్లాన్స్ ఎలా ఉన్నాయి? పాకిస్తాన్ దీన్ని ఒప్పుకుంటుందా లేదా? పాకిస్తాన్‌కు ఎందుకింత ధైర్యం? నిజానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ గూడా అన్నారు. ఇలాంటి ఘటన మరొక్కటి జరిగితే అది యాక్ట్ ఆఫ్ వార్ కింద తీసేసుకుంటాం మేము. తీసుకొని మేము ఇంకా కంపల్సరీ రియాక్ట్ అవుతాము, రెస్పాన్స్ ఇస్తాము అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2 స్టార్ట్ అవుతుందా? లేకపోతే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అండ్ పాకిస్తాన్‌కి ఎందుకంత ధైర్యం? అమెరికాను చూసుకోనా? లేకపోతే సొంతగా ఏంటి? ఆసిమ్ మునీర్ ఎందుకింత నియంతలా మారాడు? అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి మాట్లాడదాం. వివి రావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. ఎందుకు సార్ పాకిస్తాన్‌కి అంత ధైర్యం వస్తోంది? మనం ఆపరేషన్ సింధూర్ చేశామని గొప్పగా చెప్పుకుంటున్నా, మళ్ళీ ఇలాంటి బ్లాస్ట్‌కు తలపడ్డం అంటే ఇంక దాన్ని ఏమనాలి? 2 ఇన్సిడెంట్స్ నిన్న, మొన్న జరిగినవి చూస్తే పాకిస్తాన్‌కి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకి థాంక్స్ చెప్పాడు. ఎందుకు? లాస్ట్ ఆపరేషన్ సింధూర్‌లో మీరు జోక్యం చేసుకొని 2 న్యూక్లియర్ కంట్రీస్ మధ్యన యుద్ధం అవాయిడ్ చేశారు. ఇది మీరు చాలా మంచి పని చేశారు. మాకు కూడా చాలా అండగా ఉన్నారు. అది చాలా స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ అసీమ్ మునీర్ గారు ఇటువంటి స్టేట్మెంట్లు ముందర ఇస్తానే ఉన్నారు. ఆయన 3 విజిట్లు, 4 విజిట్లు ఆయనకి అమెరికా సపోర్ట్ అడుగుతున్నట్టు మనకి చాలా క్లారిటీతో తెలుస్తోంది. దీనిపైన నిన్న వాళ్ళ పార్లమెంటరీ ప్యానెల్ ఫీల్డ్ మార్షల్ పవర్స్ టెన్యూర్ తర్వాత మొత్తం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 27 తీసుకొస్తున్నానికి ప్లాన్ చేస్తున్నారు. అంటే దాదాపు పాస్ అయిపోయినట్టే లెక్క పెట్టుకోండి. ఏంటంటే ఆయన 3 సర్వీసెస్ కూడా ఫార్మల్ గా చీఫ్ అవుతున్నారు. ఇప్పుడు వరకు ఉన్నారు కానీ ఇప్పుడు ఫార్మాలిటీ వచ్చింది. తర్వాత ప్రెసిడెంట్ కంటే సుపీరియర్ అయిపోయారు. ఇప్పుడు ప్రెసిడెంట్ కి ఏం పవర్స్ లేవు ఆర్మ్ ఫోర్సెస్ లో. అంటే ఈయన డిఫాక్టో ప్రెసిడెంట్ కంటే ఒక మెట్టు పైన ఉన్నారు. సో అదొక పవర్. న్యూక్లియర్ కమాండ్ కూడా ఆయన చేతికి వచ్చేసింది. ఇవన్నీ చూసిన ఒక ఇది అమెరికా మాకు అండగా ఉంది. అమెరికాకి రిసోర్సెస్ ఇస్తున్నాము, పోర్ట్ పెట్టుకోమని చెప్తున్నాము. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో బగ్రామ్ బేస్ ఇస్తామని చెప్తున్నాము. మనకి చైనా నుంచి 83% ఏదైతే మిలిటరీ ఇన్వెంటరీ ఉందో అది వస్తూనే ఉంది. కొత్త వెపన్స్, కొత్త ఎయిర్ క్రాఫ్ట్ కూడా వస్తున్నాయి. డెలివరీ అయిపోయినాయి. 2 స్క్వాడ్స్ 30 ఎయిర్ క్రాఫ్ట్ డెలివరీ అయినాయి. J-35 విమానాలు. ఇవన్నీ చూసుకుని పాకిస్తాన్ కి బలం వస్తుంది. మేమేమైనా చేయగలుగుతాం, ఇండియా చేయలేదు. వాళ్ళ మీద ఇంటర్నేషనల్ ప్రెషర్ తీసుకొస్తాం. అది గ్యారెంటీ. అంటే మరి ఇప్పుడు ఇందాక నేను అడిగినట్టు మరి ఇది యాక్ట్ ఆఫ్ వార్ కింద మనం చూడబోతున్నామా? దాన్ని ఎట్లా? డినైబిలిటీ ఫ్యాక్టర్ పెంచుకున్నారు. మన దేశంలో ఒక 2% ఆ కమ్యూనిటీ నుంచి ఎప్పుడు చెడ్డ మనుషుల్లానే కనిపించారు. వాళ్ళకి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బ్యాన్ అవుతున్నాయి, కానీ కొత్త ఆర్గనైజేషన్స్ పుట్టుకొస్తా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన గుజరాత్ లో బ్రేక్ అయిన మాడ్యూల్ కూడా ఇప్పుడు వరకు వాళ్ళ ఆర్గనైజేషన్ ఏంటో తెలియట్లేదు. మనం ఏంటంటే ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ మీడియాలో లీక్ అయినవి, దాన్ని బట్టి ISKP బట్ ప్రపోజ్డ్ బై పాకిస్తాన్ ISI. అందులో క్లారిటీ తక్కువ ఏం లేదు. కానీ డినైబిలిటీ పాకిస్తాన్కి మాత్రం విపరీతంగా ఉంది. వాళ్ళు ISIS వాళ్ళు మీ దేశంలో చేసుకుంటున్నారు, మాకు సంబంధం లేదని చెప్తారు. అలాగే ఇప్పుడు J&K బేస్డ్ మాడ్యూల్ విచ్ ఈస్ ఆపరేటింగ్ అరౌండ్ ఢిల్లీ, ఫరీదాబాద్, లక్నో ఇటువంటి ఏరియాస్ లో ఒకే యూనివర్సిటీ బేస్ చేసుకుని ఫరీదాబాద్ లో ఉన్న మెడికల్ కాలేజ్ బేస్ చేసుకుని చాలా పనులు చేశారు. దీనిలో కూడా మాకు సంబంధం లేదు, ఇప్పుడు వరకు ఎవరు క్లెయిమ్ చేయలేదు. ఇండియన్ గ్రూప్ కూడా క్లెయిమ్ చేయలేదు. వాళ్ళు ఏమని చెప్తారంటే ఏదో మీ దేశంలో చాలా తప్పు పనులు జరుగుతున్నాయి, అందువల్ల వాళ్ళు ఎవరో యూత్ మీ దేశంలో కోపం వచ్చి వాళ్ళు డిసైడ్ చేసుకుని లోకల్ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకుని మాకు సంబంధం లేకుండా చేసుకుంటున్నారు, అది మీది బాధ్యత, మీ దేశం మంచిది కాదని అలా డినైబిలిటీ చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ఫుల్ కూడా అవుతున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అంశంపై మాకు అవగాహన కల్పించినందుకు. వ్యూయర్స్ నిజంగానే పాకిస్తాన్‌కి ఏమిటా ధైర్యము? అండ్ నిజంగానే వారన్నట్లుగా దీన్ని డినై చేసి తప్పించుకోగలదా పాకిస్తాన్? అంటే మేము చేయలేదు, మాకు సంబంధం లేదని చెప్పినంత మాత్రాన తప్పించుకోగలదా అనేది మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. మరొక వీడియోలో కూడా మనం ఈ అంశానికి సంబంధించిన విశ్లేషణ తీసుకున్నాం. దయచేసి వీలైతే ఆంధ్రప్రభలో ఆ మిగతా వీడియోస్ కూడా మీరు ఫాలో అవ్వండి. ఈ ఘటన వెనక ఏముంది, ఎవరి హస్తం ఉంది, ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.